వరుసగా మూడో మాసంలోనూ భారత ఎగుమతులు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులు పోటీ పడలేకపోవడం, డిమాండ్ సన్నగిల్లడంతో ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 2.38% క్షీణించి $37.32 బిలియన్ పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు మాత్రం 10.28% పెరిగి $59.42 బిలియన్ ఎగిశాయి. దీంతో కొత్త ఏడాది తొలి మాసంలో భారత వాణిజ్య లోటు ఏకంగా $22.29 బిలియన్ ఎగిసిందని సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు ఏర్పడుతుంది. ఇంత క్రితం 2024 డిసెంబర్లో 21.94 బిలియన్లుగా, జనవరిలో 16.55 బిలియన్లుగా వాణిజ్య లోటు చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 మాసాలలో భారత వాణిజ్య లోటు $242.99 బిలియన్ చేరింది. ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి నెలకొల్పినప్పటికీ వస్తు సేవల రంగంలో భారత ఎగుమతులు మెరుగ్గా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రైస్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలు ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరుధ్యాలు, సుంకాల ప్రతీకారం ఉన్నప్పటికీ భారత్ బాగానే ఉంది అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భరద్వాల్ మీడియాతో అన్నారు. 2025-26లో భారత సరుకులు, సేవలు ఎగుమతులు $800 బిలియన్ చేరొచ్చని బర్ద్వాల్ పేర్కొన్నారు. 2023-24లో 778 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన జనవరిలో బంగారం దిగుమతులు $2.68 బిలియన్ పెరిగాయి. గతేడాది ఇదే నెలలో 1.9 బిలియన్ల విలువ చేసే బంగారం దిగుమతులయ్యాయి. 2024 డిసెంబర్లో ఏకంగా $4.7 బిలియన్ బంగారం దిగుమతి జరిగింది. ఇదే సమయంలో చమురు దిగుమతులు 15.27 బిలియన్లుగా ఉండగా గడిచిన నెలలో 13.43 బిలియన్లకు తగ్గింది.